హలో నమస్తే అందరు బాగున్నారా? అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్. ఫస్ట్ సంక్రాంతి ఉంటుంది, ఆ తర్వాత దసరా, తర్వాత దీపావళి. ఇలా మన పెద్ద పెద్ద ఫెస్టివల్స్ కదా మనం జరుపుకునేవి, అందుకే నాకు చాలా ఇష్టం. అయితే మీ అందరికీ తెలుసు కదా, మేము పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాం. అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళారే అనుకోండి, ఈవినింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకు కూడా మన ట్రెడిషన్స్ అన్నీ తెలియాలి అని చెప్పి ఇలాంటివన్నీ మనం చిన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసి ఉంటాం కదా, అవన్నీ ఇప్పుడు పిల్లలకు కూడా తెలియాలి కదా. అందుకోసం అని అఫ్ కోర్స్ మన చిన్నప్పుడు అంత ఎంజాయ్ ఇప్పుడు వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఈరోజు నేను ఇంకా ప్రసాదం కోసం అని ఒక స్వీట్ చేస్తున్నాను. వెరీ వెరీ ఈజీ పీజీ స్వీట్. మీరు అసలు స్టవ్వే ఆన్ చేయక్కర్లేదు. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే కావాలి దీనికి. హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పౌడర్ తీసుకోవాలి, హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి, అండ్ 1.5 కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలి. వీటన్నిటిని మెత్తగా అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. పౌడర్ షుగర్ కానీ కోకోనట్ కానీ మిక్సీకి వేసుకోండి, ఇంకా మెత్తగా అయిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి 1/4 కప్, ఎగ్జాక్ట్గా 1/4 కప్పు మిల్క్ తీసుకొని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట, ఎలాంటి లంప్స్ లేకుండా. అంతే, ఇంకేం అవసరం లేదు. ఈ 4 కదా, 4 ఇంగ్రీడియంట్స్ చెప్పాను. 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. బాగా కలిపేసిన తర్వాత నేనేం చేస్తున్నానంటే కొద్దిసేపు పక్కన పెట్టి మూత మూసేసుకుంటాను. ఇది ఎలాంటి లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి. ఇలా ఈ మాత్రం కరెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత నేను నట్స్ కట్ చేసుకుంటున్నాను. క్యాష్యూస్, ఆల్మండ్స్ అండ్ పంకిన్ సీడ్స్ కట్ చేసుకున్నాను. ఈరోజు నా దగ్గర అవే ఉన్నాయని. తర్వాత మళ్ళీ ఆ పిండి తీసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని 1 పార్ట్లో ఏమో ఇలా నట్స్ అన్నీ వేసి మిక్స్ చేసేస్తున్నాను. ఇది కూడా ఈజీగానే మిక్స్ అయిపోతుంది. అండ్ ఇంకొక పార్ట్ ఏం చేస్తానో చెప్తాను. ఒక పార్చ్మెంట్ పేపర్ తీసుకున్నాను కింద. తర్వాత దానికి కొంచెం జస్ట్ 1 స్పూన్ ఆయిల్ కాదు, నెయ్యి అప్లై చేశాను. తర్వాత మిగిలిన డో ఉంది కదా, అది తీసుకొని ఇలా ఒత్తేస్తున్నాను. ఇలా ఒత్తిన తర్వాత కొంచెం పల్చగా వద్దు, మందంగా వద్దు, నార్మల్గానే ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇందాక మనం నట్స్ మిక్స్ చేసుకున్న డో ఉంది కదా, దాన్ని తీసి ఇలా నేను రోల్ చేసేసుకుంటున్నాను. అంతే, మనం ఇంతకంటే ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు. లైక్ లిటరలీ వితిన్ 20 మినిట్స్లోనే అయిపోతుంది, ఇంకా తక్కువ టైంలోనే అయిపోతుంది. కాకపోతే మనకి ఏంటి అంటే ఇది ఒక 15 to 20 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా మంచిగా వస్తుందన్నమాట. అండ్ అలా చల్లగా తింటూ ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఇంకా బంటిగాని కూడా ఆన్ చేశాను. వాడు చేసుకుంటున్నాడు, నా పని నేను చేసుకుంటున్నాను. పండు ఏమో చదువుకుంటుంది, అబ్బు ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ హౌస్కి వెళ్ళాడు, మా ఆయనేమో వర్క్ చేసుకుంటూ మధ్యలో పని చేసుకుంటూ ఉన్నారు. ఇంకా నేను రెడీ అవుదామని చెప్పేసి ఈ సారీ తీసుకున్నాను. చాలా రోజులు అయిపోయింది ఇది తీసుకొని కూడా. దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా నా దగ్గర లేదు. నేను యూజువల్లీ ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్న వాటితో మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉంటాను. చాలా బ్లౌజెస్ అలానే చేస్తూ ఉంటాను. కొంతమంది లింక్స్ కూడా అడుగుతారు, లింక్స్ ఎక్కడి నుంచి తెస్తాను నేను? అసలు వేరే శారీది ఒక శారీది ఇంకో శారీకి బ్లౌజ్ మ్యాచ్ చేస్తుంటే. అండ్ మీకు ఒక యూస్ఫుల్ థింగ్ చూపిస్తాను. అదేంటంటే ఇది ఒక నిక్స్ కన్సీలర్ అనమాట. నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నా ఫేస్ మీద కొన్ని మచ్చలు ఎక్కువే ఉంటాయి, వాటి మీద ఇది జస్ట్ ఈ కన్సీలర్ ఇలా రాసాను అంటే అది ఫేడ్ అవుట్ అవుతుంది. చాలా యూస్ఫుల్ అనిపించింది, అందుకే మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను. ఆ తర్వాత లిప్స్టిక్ పట్టించుకొని మంచిగా రెడీ అవుతున్నాను. హెయిర్ స్టైల్ వేసుకొని ఫస్ట్ ఇలా వేసుకుందాం అనుకున్నాను, తర్వాత అది ఫిష్ టైల్ బ్రైడ్ ఉంటుంది కదా, అది వేసుకుందామని చెప్పి ఇలా వేసేసుకున్నాను. తర్వాత నెక్లెస్ పెట్టేసుకొని రెడీ అయిపోయాను. చూపించడానికి చాలా త్వరగా అయిపోయింది, కానీ నా టైం అంతా ఒక 30 మినిట్స్ ఇక్కడే అయిపోయింది. ఆ తర్వాత నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినాను కదా ఇది రోల్, అది బయటికి తీసి దీన్ని కట్ చేస్తున్నాను అనమాట. నేను ఒక 30-40 మినిట్స్ ఎక్కువ పెట్టానులేండి. నీట్గా వచ్చేస్తుంది. లోపలేమో ఇలా ఉంటుంది. మీరు మంచిగా ఇంకా ఫ్రైడ్ ఏమైనా వేసుకుంటే నట్స్, అవి కూడా భలే టేస్టీగా అనిపిస్తాయి. టేస్ట్ అయితే నేను ఇప్పుడు టేస్ట్ చేయలేదు, ప్రసాదం కదా దేవునికి పెట్టిన తర్వాత టేస్ట్ చేద్దాము అని చెప్పేసి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అబ్బుని వీడియో తీయమంటున్నాను. పూజ అయిపోయాక ఓపెన్ చేస్తావా? ఓకే డన్. పెద్ద కిట్టేరా.
నేను దివాళీ కోసం డిఐవైస్ చేస్తాను కదా, ఈసారి చేశాను కానీ అన్నీ లాస్ట్ మినిట్లో చేశాను. నేను పోస్ట్ చేసే టైంకి దీపావళి కూడా అయిపోతుందిలే అని చెప్పి ఇంకా చేయలేకపోయాను. అయితే అవి నేను పండుగ రోజు ఖచ్చితంగా నేనైతే పెట్టుకొని డెకరేట్ చేసుకుంటాను కదా, అలానే ఈ పామ్స్తో ఒక షేప్ కట్ చేసుకొని ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ అయితే పీకాక్ షేప్లో ఒకటి కట్ చేసుకొని ఇలా ఫ్రంట్ డోర్ దగ్గర పెట్టాను. ఈసారి ఇలా పెట్టాను అనమాట. ఇది కూడా లుక్ బాగా వచ్చింది. ఎస్పెషల్లీ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. ఇండియాలో అయితే మనం ముగ్గులు పెట్టుకుంటాం కదా, ఇక్కడ ముగ్గులు పెట్టుకోవచ్చు కావాలంటే, మళ్ళీ అదంతా క్లీన్ చేయడం అవన్నీ నేనే చేసుకోవాలి కదా, అంత పని ఎందుకులే అని చెప్పేసి ఇలా చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక వెరైటీ చేస్తాను, బట్ ఈ ఇయర్ ఇలా చేసేసాను. సింపుల్గా అయిపోయింది, ఎక్కువ చేయలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే మనకి హాలిడే సీజన్ వచ్చింది. లాస్ట్ ఇయర్ మీ అందరికి గుర్తున్నట్టయితే హాలోవిన్ అండ్ దివాళీ రెండు ఒకే రోజే వచ్చాయి. సో దివాళీ సెలబ్రేట్ చేసుకొని ఆ తర్వాత పిల్లల్ని తీసుకొని హాలోవిన్ సెలబ్రేట్ చేసుకోవడానికి బయటకు వెళ్ళాము. బట్ ఈసారి లక్కీగా అలా రాలేదు. సో మంచిగా ఇంట్లోనే ఈవినింగ్ నుంచే స్టార్ట్ చేశాను నేను పూజ. నిజం చెప్పాలంటే డే అంత పెద్దగా ఏం చేయలేదు, క్లీనింగ్ అవే చేసుకున్నాను. అండ్ పిల్లలకు కూడా దీపావళి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, మనం లక్ష్మీదేవి పూజ చేయాలి, ఇవన్నీ కూడా చెప్పాము. ఇంకేం నేర్పించారు నీ ఫ్రెండ్స్? డాగా? హౌ కమ్? షాడో. ఓకే, షాడోనా? డాగ్ ఇలా పెడితే వస్తుంది షాడోలో చూసుకుంటే వస్తుంది. కెన్ యూ సీ దట్ పండు? డాగ్ ఇన్ ద షాడో. దేవునికి పూలు పెట్టు అబ్బు, అబ్బుగాడు పెడతాడు. పువ్వు పెట్టు, ఓపెన్ చేసి పెట్టాలి, లోపలికి పెట్టు, జాగ్రత్తగా చేయాలి. మిగతావి పెట్టు. సత్యనారాయణ స్వామి, ఎస్, మిడిల్లో పెట్టాలి. యు గాట్ ఇట్. ఓం నమో వెంకటేశాయ. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ గాడ్ పండు? వెంకటేశ్వర స్వామి. నీకప్పు? కృష్ణుడు. సరే కూర్చో, అలా కూర్చోకూడదు. నీకు? అలా చేస్తే కింద ఉంటుంది, పైన పెట్టు. కొంచెం దూరం ఉండి చేస్తే కనిపిస్తుంది. ఎవరి పని వాళ్ళదే మా ఇంట్లో. మేడం గారు చుట్టూ దూకోండిగా. మేడం గారు నీకు ఆ స్టిక్కర్ ఎక్కడ దొరికిందిరా? సెట్ స్ట్రైట్ అప్పు. ముడిపోయిందివే. దేనికోసం కట్టాము? వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాము. అది అలానే ఉంది ఇంకా. అబ్బుగా నువ్వా? ఓ నీవా? ఓకే ఓకే. ఏ గారికి ఆపరేషన్ అని మొక్కున్నాడు వాళ్ళ నాన్న. అందులో ఉంది స్వామి ముడుపు. ఇండియాకి వెళ్తే వెయ్యాలి. లాస్ట్ ఇయర్ తీసుకెళ్ళడం మర్చిపోయాం. చెయ్యి, నువ్వు చెయ్యి. అంతే, దేవునికి సమర్పించాలి. తీసుకో స్వామి అని, తీసుకో అన్నట్టు. ఆర్ యూ ఎక్సైటెడ్ టు ఈట్ ద స్వీట్ అబ్బు? ముందే అదిగో, అది స్వీటే కదా. తిన్నాక చెప్పేలా ఉందో ఏం స్వీటో. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. రాముడు లంక నుంచి తిరిగి వచ్చినందుకు అది కూడా చెప్తారు, రకరకాలుగా చెప్తారు. బాగా తెలిసిండేది నరక చతుర్దశి అని. ఈరోజు చతుర్దశి, ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటారు అందరూ. బాగుందా? మిస్టర్ వెళ్ళాలా? నైస్. జాగ్రత్త.
పూజ చేసుకున్న తర్వాత క్రాకర్స్ కాల్చుకుంటున్నాం. పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి, క్రాకర్స్ ఇవన్నీ ఇవి జస్ట్ స్పార్క్లర్స్ మాత్రమే. ఇది కూడా ఫెస్టివల్ కదా అని తెచ్చుకున్నాము. మాకేంటంటే నవాస్కేషియా ప్రొవిన్స్లో ఫైర్ క్రాకర్స్ అనేది పూర్తిగా బ్యాన్ చేశారు, ఎందుకంటే ఇక్కడ వైల్డ్ ఫైర్స్ ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పి. మేము ఇంతకంటే ఎక్కువ కాల్చుకోకూడదు. ఇది ఒకటే పాపం దీక్ష 6th floor నుంచి మా ఇంటికి వచ్చింది. వాళ్ళ సైడ్ అంతా ఫారెస్ట్ లాగా ఉంటుంది కాబట్టి. లాస్ట్ టైం నేను ఒక వీడియో కూడా పెట్టాను. ఇలా మొత్తం ఫైర్ అంతా మాకు దగ్గరలోనే మొత్తం అడవులాగా ఉంటుంది మా ఏరియా మొత్తము. సో అక్కడ వైల్డ్ ఫైర్ జరిగిందనమాట, ఎక్కువ జరుగుతూనే ఉంటాయి, అందుకోసమని బ్యాన్ చేశారు. సో మేము కూడా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు సాడ్లీ. అండ్ క్రాకర్స్ అయితే మ్యాండటరీగా కాల్చాలి కదా, అది కూడా లేకపోతే ఇంకా మనం దీపావళి ఏం సెలబ్రేట్ చేసుకున్న ఫీలింగ్ కూడా రాదు. అండ్ ఇంట్లో అయితే దీపాలు పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే అభి ఒక టాయ్ ఆర్డర్ చేసుకున్నాడు, ఆర్చరీ సెట్, అంటే బాణాలు ఉంటాయి కదా దానికోసమని ఒక సెట్ ఆర్డర్ చేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత అడిగితే సర్లే అని వాళ్ళ నాన్న ఇవి ఆర్డర్ చేశాడు. ఈరోజు వచ్చింది కరెక్ట్గా. సో దాన్ని అక్క తమ్ముడు ఇద్దరు కూర్చొని సెట్ చేసుకుంటున్నారు. అండ్ నేను దీక్ష ఏమో ఇంకొక సైడ్ నేను ఒక షార్ట్ పెట్టాను కదా, ఇలా ప్లేడోతో డెకరేషన్ చేశాను, ఫ్లవర్స్ లాగా చేసి దీపావళి కోసం చేశాను అని చెప్పేసి. అవి నేను ఎక్కువ చేసుకోలేదు, ఈరోజు చేసుకున్నాము. నాకు దీక్ష హెల్ప్ చేసింది, మేమిద్దరం కలిసి చేసుకున్నాము. ముందు రోజు చేసి పెట్టుకుంటే ఇంకా ఎక్కువ చేసేదాన్ని. ఒకే రోజు చాలా ఎక్కువ చేయాలి అంటే కష్టమైపోయింది. నేను ఈవినింగ్ నుంచే ప్రిపరేషన్స్ అవన్నీ స్టార్ట్ చేశాను దీపావళి మధ్యాహ్నం నుంచి. సో అందుకే కొంచెం లేట్ అయిపోయింది, బట్ నెవర్ లేట్. ఇప్పుడైతే చేసేసుకొని పెట్టాను, అవి కూడా నేను మీకు చూపిస్తాను. అవి ఎంత క్యూట్గా వచ్చాయో. అండ్ అభి ఆనందానికైతే అసలు హద్దులే లేవు, అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు దాన్ని చూసి. పిల్లలు ముగ్గురు కాసేపు ఆడుకున్నారు. ఆ తర్వాత నేను చేసినవి ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ ఇలా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్లో, ఆల్రెడీ 5 చేసి పెట్టుకున్నాను. ఇవేంటి అంటే నాకు టైం ఉంటే ఇంకా ఎక్కువ చేసి ఇల్లంతా ఇవే పెట్టేదాన్నేమో, బట్ అంత టైం లేక డైనింగ్ టేబుల్ మీద మాత్రం ఇలా పెట్టేస్తున్నాను. కలర్ఫుల్గా చాలా క్యూట్గా చాలా బాగున్నాయి, ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇంకా మీరు చెప్పండి, మీరందరూ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మంచిగా టపాసులు అవన్నీ కాల్చారా? సీరియస్లీ ఈ టైంలో ఇండియాని ఎంత మిస్ అయిపోతాము అంటే, లైక్ మన చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. అప్పుడు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము అని. ఇప్పుడు ఇన్స్టా ఉందిలేండి, అవన్నీ ఏం మిస్ అవ్వనియదు, ఏవో ఒకటి పెడుతూనే ఉంటారు. ఇలా 90s కిడ్స్వి అవే ఎక్కువ వస్తున్నాయి ఫీడ్లో. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.